సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అందాల పోటీలకు 250 కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, కానీ రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు. కోసుకొని తినడం కాదు, నువ్వే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నావని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నావా అని ప్రశ్నించారు. అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి, కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్లకు మీకు పెన్షన్ ఇస్తుంది, కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది, కానీ పైసలు లేవా? ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రాధాన్యత? నన్ను కోసుకొని తింటారా అంటుండు ముఖ్యమంత్రి. నన్ను కోసుకొని వండుకొని తింటారా? ఇది ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్ను కోసుకొని తినేంత పిచ్చోడెవడు లేడు. నువ్వే నీ తలమాసిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు. రాష్ట్రాన్ని సంవత్సరంన్నర రాచి రంపాన పెడుతున్నావు నువ్వు. ఇది వాస్తవం. ఇలా రాష్ట్ర ప్రజలకు మౌలికమైన ప్రశ్న అడుగుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉండే, ఇప్పుడు మంచిగా ఎందుకు లేదు? కేసీఆర్ ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఎందుకు మంచిగా వస్తుండే, ఇప్పుడు ఎందుకు వస్తలేవు? ఎండాకాలం రాగానే మళ్ళీ ఆగం ఎందుకు అవుతుంది? మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి ఎందుకు పోవాలి? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండే, ఇప్పుడు ఎందుకు పడతలేదు? పురోగమనంలో ముంగట్టుకుపోయింది, ఇప్పుడు ఎందుకు తిరోగమనంలోకి అవుతుంది, ఎందుకు వెనకకు అవుతుంది అని అడుగుతున్నారు. సమాధానం ఉందా నీకాడ? అధికారంలోకి వచ్చిన మొదటి 2 వారాల్లోనే శ్వేతపత్రం అనే అబద్ధాల జాతర మొదలుపెట్టినారు. మొదలుపెట్టి 6 లక్షల కోట్లు అప్పయిందని మొదలు పెడతాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో అంకే కూడా మాకు కూడా అర్థమవుతలేదు. మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ 2023లో 6 లక్షల చిల్లర కోట్లు అప్పని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది. ఇవాళ చెప్తున్నాడు నిన్న 8,29,000 కోట్లట. ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా? సర్కార్ నడుపుతుండ్రా, సర్కస్ నడుపుతుండ్రా, ఏం నడుపుతున్నారు మీరు? 6 లక్షల కోట్లని చెప్పింది మీరే, మళ్ళీ ఇవాళ 8,29,000 కోట్లను అబద్ధం చెప్తుంది మీరే. అసలు వాస్తవం ఏంది? 4,17,000 కోట్లు మాత్రమే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు. 10 ఏళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం 40,000 కోట్లు మాత్రమే. 5 ఏళ్లలో కేసీఆర్ 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే రాష్ట్రానికి శాశ్వతంగా పనికొచ్చే నిర్మాణాలు చేసిందని, కానీ రేవంత్ పాలనలో అనుమల కుటుంబ ఆస్తులు అమాంతం పెరిగాయన్నారు. సీఎం అన్నదమ్ములు, బామ్మర్ది కుటుంబ సభ్యులు అందరి ఆదాయం భారీగా పెరిగిందన్నారు. కేసీఆర్ గారేమో అప్పు చేస్తే 4,17,000 కోట్లు 10 ఏళ్లలో, సంవత్సరానికి 41,000 కోట్లు అప్పు చేస్తే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటా రాష్ట్రానికి శాశ్వతంగా పనికొచ్చే నిర్మాణాలు చేపట్టింది. మరి మీరేం చేస్తున్నారు? మరి నేను ఇంకొక మాట అడుగుతున్నా, ప్రజలన్నీ గమనిస్తున్నారు. రాష్ట్రమేమో దివాలా తీసిందంటావు, రాష్ట్రం దివాలా తీసిందని దివానా మాటలు మాట్లాడతావు. మరి మీ కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి? అనుముల రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి? నువ్వు అదన్నా చెప్పు సీక్రెట్ మాకు. మీరు ముఖ్యమంత్రి కాగానే మీ అనుముల ఫార్ములా సీక్రెట్ సాస్ ఏదైతుందో అదే మా ప్రభుత్వానికి మొత్తం ప్రజలకు కూడా చెప్తే మంచిది కదా. ముఖ్యమంత్రి అయిన 6 నెలల లోపలనే మీ అన్న అనుముల జగదీశ్వర్ రెడ్డి గారు 1000 కోట్ల పెట్టుబడి పెడతా అని మీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. మీ అల్లుడు వెంకట నరసింహారెడ్డి అనుకుంటా ఆయన పేరు, ఆయన కొన్ని 1000 కోట్లతోని ఫార్మా కంపెనీ పెడతా అని చెప్పి లగచర్లకు వస్తాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి 1000 కోట్లు? మీ అన్నకు, మీ అల్లుడికి. మీ అల్లుడు వారి తండ్రి మీ వియ్యంకుడు. నీ అల్లుడు ఆస్తి పెరుగుతుంది, నీ బామ్మర్ది ఆస్తి పెరుగుతుంది, నీ కొండలరెడ్డి ఆస్తి పెరుగుతుంది, తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది, నీ వియ్యంకుని అప్పులు రైట్ ఆఫ్ అవుతాయి, నీ ఇల్లు 3 ఇంతలు పెరుగుతుంది, కానీ రాష్ట్రం మాత్రం సంకనాకిపోతుంది, దివాలా అయిపోతుంది. ఎట్లయితుంది మరి ఇది? అందుకే మేము అంటున్నాం, ఈ సీక్రెట్ అన్న చెప్పండి మాకు కూడా, రాష్ట్రానికి చెప్పండి. మీ అన్నదమ్ములు, మీ కుటుంబ సభ్యులు, వాళ్ళ అప్పులు, వాళ్ళ ఆస్తుల గురించి కూడా చెప్పు. ఎట్లా పెడుతున్నారు సడన్గా పెట్టుబడులు పెద్ద ఎత్తున? అవి కూడా బయట పెట్టు. తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నాయి ఎట్లా, అనుముల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయి ఎట్లా, ఖచ్చితంగా చెప్పాలి. రేవంత్ రెడ్డికి పాలించడం రాకపోతే దిగిపోవాలని, కానీ రాష్ట్రాన్ని తిడితే ఊరుకోమన్నారు కేటీఆర్. ఇప్పటి వరకు కేసీఆర్ ని తిడితే సహించాం, కానీ ఇకపై దూషిస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. తప్పుకో, రాజీనామా పెట్టు, నాతో అయితలేదు, ఢిల్లీకి మూటలు పంపుడు, ఇక్కడ మేనేజ్ చేసుడు నాతో అయితలేదు, ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా, నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో. అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిడతా ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. కేసీఆర్ గారిని కూడా ఇంకా చివరిసారి చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం, ఇక నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలుక చీరేసే రోజు కూడా వస్తుంది. తప్పకుండా యాది పెట్టుకో. ఎవడు 100 సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు 1000 సంవత్సరాలు ఉండడు. పక్కా చెప్తున్నాం, ముమ్మాడికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ,
నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు, అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో, అంతేగాని రాష్ట్రాన్ని నిందించడం దూషించడం మానుకోవాలని చెప్పి ఈ అసమర్థ ముఖ్యమంత్రికి నోట్ల కట్లతో దొరికిపోయిన రేవంత్ రెడ్డి దొంగ కాక మరేంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి దొంగ కాబట్టే అప్పు పుట్టడం లేదన్నారు. కాంగ్రెస్ లాంటి ఎర్రి పార్టీ దొంగ చేతికి తాళాలు ఇచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డిని సీఎం చేసి రాహుల్ గాంధీ చాలా పెద్ద తప్పు చేశారన్నారు. సొంత పనుల కోసం ఢిల్లీ వెళ్లారని అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు. అమ్మతోడు చెప్తున్నా ఈ మాట, నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట. అరే చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళు వేరే పార్టీలు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. చెప్పులు ఎత్తుకపోవడం నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు? రాహుల్ గాంధీ ఇస్తలేడు, వరే కరెక్టే. నీకు ఇయ్యరు కూడా, ఎట్లు ఇస్తారు? నీకు తెలిసిపోయింది నీ కథ అంతా. ఇయ్యరు. ఈ కొత్తగా ఎవరైనా సుట్టపోడు కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే, 4 రోజులు ఉంటుంది మర్యాద. ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు, మీ మూటలు మోసుకుపోయేందుకు 42, 43 సార్లు పోతుంది ఇప్పటికీ. అందులోనట ఈయన ఎకానమీ క్లాస్లో పోతుండట. బా ఫోటోలు మొత్తం బయట పెడతాం, ప్రైవేట్ ఫ్లైట్లు, బిజినెస్ క్లాసులు, మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం, సోషల్ మీడియాలో ఇప్పటికీ జరుగుతున్నాయి, మళ్ళీ పెడతాం. అరే గింత అన్యాయ మాటలు మాట్లాడతారు. 43 సార్లు ఢిల్లీకి పోతివి, 43 పైసలు లేకపోతివి, ఏముంటుంది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్లో? వీడు తడిపోతాడు, ఎందుకు ఇవ్వాలి మీకు అపాయింట్మెంట్? ఇస్తలేరు, ఏం చేయాలి మరి? నువ్వు మూటలు మోసేందుకు వస్తున్నావు ఢిల్లీకి, రాహుల్ గాంధీకి మూటలు ఇస్తేందుకు వస్తున్నావు, మొదలు మర్యాద ఉంటుంది, ఇక ఆఖరికి దొంగలెక్కనే చూస్తారు. రాష్ట్రానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని, ఆనా పైసా ఎవరు ఇవ్వడం లేదని, బ్యాంకులకు వెళ్తే తమను దొంగల్లా చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్దాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీకి వెళ్తే ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు ఇవ్వలేదని ఆరోపణలను పూర్తిగా అవాస్తవమని అన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయలేమని సీఎం రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా చెప్పేశారన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు, ఇది ప్రజల లోపల అధైర్యాన్ని నింపింది. లాస్ట్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతులు తెచ్చారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతులు తెచ్చింది, మొత్తం ఏం కాదుగా, మేము ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పకనే చెప్పారు నిన్న. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము అప్పుల పాలైంది. కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, అధోగతి పాలు చేసిండు అని చెప్పి ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, మేము చెప్పినాం. ఎలక్షన్ అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి మేము కోరినాం, ప్రజలను ఓటేమని విజ్ఞప్తి చేసినాం. కానీ ప్రజలు ఏం చేశారు? 6 గ్యారెంటీలు మీరు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు, ఇది 100 రోజుల లోపటే అమలు చేస్తామని మీరు చెప్పారు. ప్రజలు మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లేసాయి. ఇలా ఏమైంది? 6 గ్యారెంటీలు ఇక మేము ఏం చేయలేమంటున్నారు ఇవాళ. 6 గ్యారెంటీలు మేము అమలు చేయలేము, మమ్మల్ని అడగకండి. ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు మీరు పీఆర్సీ గురించి గాని, మీ డిఏల గురించి గాని, మీ ప్రమోషన్ల గురించి గాని, మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి మమ్మల్ని అడగకండి, మేము ఇయ్యలేము, మీ కర్మ అంటున్నారు వాళ్ళు. ఇక 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వరు, 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇవ్వరు, రైతు భరోసా ఇక అసలే ఇయ్యరు, కొత్త ఉద్యోగాలు ఇక ఊసలేదు. ఇక అయిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు తెచ్చి మొత్తం కాదని చెప్తే చేతులు చేసిండు ఎవరైనా కూడా. ఇప్పుడు ఎన్నికల సమయంలో కేసీఆర్ అప్పుడపాల చేసిండు అని చెప్పింది మీరే, మేం చెప్పినా మీరు చెప్పారు. ఏం చెప్పారు? సంవత్సరం లోపల 6 గ్యారెంటీ అమలు చేస్తాం, అప్పులు తీరుస్తామన్నారు, అప్పుడు తీరుస్తాము, 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, 420 హామీలు కూడా భవిష్యత్తులో అమలు చేస్తాము, ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని చెప్పి ఏం చేశారు? బాండ్ రాసిచ్చారు, అనేక ప్రాంతాల్లో బాండ్ పేపర్ రాసిచ్చారు. మరి ఏమి చూసి మీరు బాండ్ రాసిచ్చారు? మీరు ఏం ఆలోచించుకొని కేసీఆర్ చేసిన అప్పు తీరుస్తామన్నారు, ఏమో ఆశించి 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి, ప్రతి ఎమ్మెల్యే చెప్పాలి, రేపటి నుంచి ఏ ఎమ్మెల్యేను వదిలిపెట్టాం, ఏ మంత్రిని వదిలిపెట్టాం, మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలేమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. రేపు జిల్లాల వారీగా, మండలాల వారీగా శాసనసభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ప్రజలు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రజలు నిలదీస్తారు. ఇవాళ కేంద్రం ఏమీ అన్ని కేంద్రం ఇచ్చాక మీరు చేసేది ఏంది? ధాన్యం కొనుగోలు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెట్టినాం. మీకు రాష్ట్ర ప్రజలు పన్ను కట్టినా కూడా మీరు అభివృద్ధి చేస్తలేరు కదా.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతామన్న వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఐఎన్టీయూసీ నేతలు కలిశారు. ఆర్టీసీ సమస్యలను పొన్నంకు వివరించారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఐఎన్టీయూసీ నేతలకు చెప్పారు పొన్నం. ఇక ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇక ఏ సంఘాలైనా ఆర్టీసీ సమస్యల గురించి తమతో చర్చించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. చర్చల్లో ఆర్టీసీ జేఏసీ నేతలు సహా ఎమ్మెల్యే కూనంనేని పాల్గొన్నారు. మరోవైపు తమ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం బహిరంగ లేఖ రాసింది. సమ్మె ఆలోచనను విరమించుకోవాలని సిబ్బందికి విజ్ఞప్తి చేసింది. తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు సహకరించాలని లేఖలో పేర్కొంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామంది ఆర్టీసీ యాజమాన్యం. ఇప్పటికైనా చర్చలకు పిలవకపోతే సమ్మె తథ్యమంటోంది టీజీఎస్ఆర్టీసీ జేఏసీ. ఈ రోజు అర్ధరాత్రి వరకు చర్చలకు ఆహ్వానం రాకపోతే రేపు ఉదయం నుంచే సమ్మెకు దిగుతామన్న ఆర్టీసీ జేఏసీ. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోందోనని ఉత్కంఠ నెలకొంది. టీజీఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపుతో ప్రయాణికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుకట్పల్లి జోన్లో పలు అభివృద్ధి పనులకు కమిషనర్ ఆర్వి కర్జన్ పరిశీలించారు. షాపూర్లో మల్టీపర్సన్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. గాజుల రామారం జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పరిశీలించారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, చిన్నారెడ్డి డిప్యూటీ కమిషనర్ ఉన్నారు. కుకట్పల్లి జోన్లో పలు అభివృద్ధి పనులకు కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. షాపూర్లో మల్టీపర్సన్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. గాజుల రామారం జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను పరిశీలించారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, చిన్నారెడ్డి డిప్యూటీ కమిషనర్ ఉన్నారు. అనకాపల్లి జిల్లా పరవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరవాడ శివార్లోని తుక్కుగూడలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అనకాపల్లి జిల్లా పరవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరవాడ శివార్లోని తుక్కుగూడలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. ఆపడం వేస్ట్ ఎందుకంటే అంత కాలిపోయింది. ఇక్కడ ఆడుకోవాలి.